అందరికీ నమస్కారం. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. నేనైతే నీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఒక పేద గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను మోటార్ సైకిల్తో గుద్ది సకాలంలో వైద్యం అందించలేకపోవటం వల్ల చనిపోయిన విషయం రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడిగా నీ పార్టీ మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు కుమారుడు వల్ల ప్రాణం పోయిందని తెలిసి పలకరింపుకెళ్తావని చెప్పి అనుకున్నాను. కానీ నీ జీవితం, నీ గొడ్డల పార్టీ జీవితం అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడతాను, నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఈరోజు కొత్తగా వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నువ్వు మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈరోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, 2019 గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా సముద్రంలో వేటకెళ్ళి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. అదేదో నువ్వే చంపేశావు, నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాంలో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు.
నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా 4వ తారీఖు 10:30 గంటలకి మా డిపార్ట్మెంట్కి సమాచారం వచ్చింది. ఇందులో అవివేకం అవాస్తవాలు ఏమీ ఉండవు. 10:30 గంటలకి మాకు సమాచారం వస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకూడదని ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ నిర్మించాం, వాటికి అరేంజ్ చేశాం. ఎందుకు ట్రాన్స్పాండర్ పెట్టామంటే ఇటువంటి విపత్తు వస్తే వాళ్ళు అలారం నొక్కితే మొత్తం అందరికీ సమాచారం వెళ్తుంది, ఇమీడియట్గా స్పందించడానికి అవకాశం ఉంటుంది. మా డిపార్ట్మెంట్కి 10:30కి సమాచారం వస్తే ట్రాన్స్పాండర్ ఆన్ చేయడం సందర్భంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు, ఎటువైపు వెళ్ళారో తెలియలేదు. ఇమీడియట్గా డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సంప్రదించి బోటు యాజమాన్యాన్ని సంప్రదించి ఎటువైపు వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా 11:30 గంటలకి కోస్ట్ గార్డ్కి, నేవీకి, కలెక్టర్ గారికి ఇమీడియట్గా సమాచారం ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి మాట అబద్ధమే. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది సంఘటన. కిలోమీటర్లకి నాటికల్ మైల్స్కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. 11 నాటికల్ మైల్ దూరంలో జరిగింది. ఈరోజు మాట్లాడితే 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది, కనీసం స్పందించలేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. వెంటనే డిఐజీ గారు, నేను ఆ రోజు 3 రోజులు అదే పని మీద ఉన్నాడు, మంత్రులు వెళ్ళలేదు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళలేదు. అచ్చెన్నాయుడు ఎక్కడ సంఘటన జరిగిన 6 నిమిషాల్లో ఉన్న వ్యక్తిని, ఈరోజు రాజకీయాల్లో కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ విపత్తు జరిగినా 6 నిమిషంలో ఉన్న వ్యక్తిని. సంఘటన జరిగిన రోజు అనుకోకుండా నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాను. 1 వీకు బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు, సేమ్ డే. నేను ఆ రోజు చాలా ఆందోళన చెందాను, ఇమీడియట్గా వెళ్ళాలి. వెంటనే కలెక్టివ్ గవర్నెన్స్గా మా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించాం, పోర్టు దగ్గరికి పంపించాం, అనునిత్యం పర్యవేక్షించాం. హోంమంత్రి గారు వేరే ప్రాంతంలో ఉండి ఫోన్లో పలకరించారు, దాన్ని విమర్శిస్తున్నావు. కలెక్టివ్ గవర్నెన్స్ ఇది. మా మంత్రి వెళ్ళారు, నేను ఆ రోజు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వెళ్ళలేదు, లేకపోతే నేను అర్ధరాత్రి అక్కడ ఉంటాను. ఈ సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అందుకనే ముందే ఉన్నటువంటి వ్యక్తిని. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా నువ్వు విమర్శిస్తున్నావు. నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు, పక్కన పెట్టు. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు నువ్వు. పరిహారం ఎప్పుడు ఇవ్వాలి? ఒక కుటుంబం చచ్చిపోతే నెల రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో పరిహారం ఇస్తే ఆ కుటుంబానికి కొంత ఊరట వస్తుంది. నీ హయాంలో నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. నువ్వు ఉంచేసినటువంటి నీ హయాంలో చనిపోయినటువంటి వ్యక్తులకి అధికారం వచ్చిన తర్వాత 2024లో పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రికార్డుతి. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము సైలెంట్గా ఉంటాం అనుకుంటాం. నీకు ధీటుగా నేను సమాధానం చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మీ అందరికి తెలుసు కదా, నాన్ ట్రేసింగ్ డెడ్ బాడీ ఉంటే దానికి చనిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక విధానం ఉంటుంది.
ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఒక 3 మాసాలు 6 మాసాలు చూసి మనిషి ట్రేస్ కాకపోతే ట్రేస్ అవ్వలేదని డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ అందరికీ తెలుసా లేదు? చదువుకున్నాం కదా అందరం. ఇది ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే తరువాత ఏం జరుగుతుందో పక్కన పెట్టాలి. జరిగినటువంటి 42 గంటల్లో ఏమీ చూడకుండా, ఎంక్వైరీలు లేకుండా, ఉన్నారో లేదో తెలియకుండా ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 5 సంవత్సరాల్లో నువ్వు మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. మత్స్యకారు సోదరులు కూడా ఈ పాత్రికేయ సమావేశం చూడండి. నేను వాస్తవాలు మాట్లాడితే వినండి, నేను తప్పు మాట్లాడితే ఎక్కడైనా ప్రశ్నించండి. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ నువ్వు ఈ రాష్ట్రానికి వెలగబెట్టావు. ఏం చేశావు? బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు, సంవత్సరానికి బ్యాన్ పీరియడ్కి ఒక 10,000 రూపాయలు చొప్పున వారికి ఇతోధికంగా సహాయం చేసావు తప్ప 5 సంవత్సరాలు ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేసావా? చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ బాకీలు ఉండిపోతే మేమిచ్చాం. ఒక్కడికి ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక తెప్ప కానీ, వల చిరిగిపోతే కుట్టుకోవడానికి దారం కూడా 5 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చింది ఎంత? 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 531 కోట్లు తప్ప మత్స్యకారులకు నువ్వేమైనా ఇచ్చావా? ఒక్కటి ఇచ్చావని చెప్పు, ఛాలెంజ్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. మేము మాట ఇచ్చాం, నువ్వు 10,000 ఇచ్చావు, మేము 20,000 ఇస్తామని మాట ఇచ్చాం. 2 సంవత్సరాల్లో మత్స్యకారు సోదరులు కూడా తెలుసుకోవాలి. నువ్వు 5 సంవత్సరాల్లో 531 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లో 511 కోట్లు ఇచ్చాం. ఏది మత్స్యకారులకు మేలు చేస్తున్న ప్రభుత్వం? మళ్ళీ పాత పద్ధతులన్నీ పునరుద్ధరించాం. చచ్చిపోతే ఇమీడియట్గా 10 లక్షలు ఇస్తున్నాం. మొన్ననే 200 బోట్లు, ఒక్కొక్క బోటుకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40% సబ్సిడీతో మళ్ళీ ఇస్తున్నాం. ఈ రకంగా మత్స్యకారులకు మేము చేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం, పచ్చి అబద్ధాలు. అసలు నువ్వు వెళ్ళవలసింది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్న మీద కాదు. నీ మంత్రి, నీ దగ్గర పనిచేసిన మంత్రి గొడ్డల పార్టీ నువ్వు ఎందుకు పెట్టావు? నువ్వు అంతే, నీ పార్టీ వాళ్ళు అంతే. నీకు తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవడూ లేదు. ఎవడు అడ్డొస్తే అడిగి చంపేస్తాను. నేను ప్రతిసారి ఈ ప్లేస్లో కూర్చొని చెప్తాను, మళ్ళీ చెప్తాను. నీ పదవి గురించి, రాజకీయం గురించి ఎవరిని వదలవు. నిన్ను చూసి నీ కింద వాళ్ళు కూడా. భూమి ఆకాశం చూడలేదు ఆ మంత్రి 5 సంవత్సరాలు. పెద్ద నీతి కౌరులు, ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని విమర్శించడం. నీ స్థాయి ఏంటి? మాట్లాడే ముందు ఒక పద్ధతి ఉండాలి కదా. ఏం జరిగింది? వెంటనే స్పందిస్తే 6 బతికిపోయేవాళ్ళట. ఎక్కడున్నారో తెలియదు, అందుకే స్పందించలేకపోయాం. అన్ని ప్రయత్నాలు చేశాం. చిన్న రష్యా బోటు రక్షించింది. ఏం కాదని ఎవరన్నారు? ఆయన ఈదుకొని వస్తే వెంటనే రష్యా బోటు తగిలింది, రష్యా బోట్లోకి ఎక్కాడు. ఆయన్ని ఇదిగో తెస్తున్నాం, అదిగో తెస్తున్నామని గంటలు నడిపామట. హెలికాప్టర్ పంపిస్తే సార్ వాతావరణం అనుకూలించలేదు, బోట్లు పంపిస్తే అనుకూలించలేదు.
అంటే ఆ సమయంలో వెళ్ళి ఇంకొక నష్టం జరగకుండా అనునిత్యం మేము పర్యవేక్షించి ఎప్పుడైతే సైక్లోన్ కంట్రోల్కి వచ్చిందో ఇమీడియట్గా హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చాం. ఇమీడియట్గా తెచ్చిన వెంటనే హాస్పిటల్లో పెట్టాం, అన్ని సదుపాయాలు ఇచ్చాం. కొత్త బోటు మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం. కొత్త బోట్ అనేది ఇస్తారు. ఈయన ఒక్కరికే కాదు, ఎవరికైనా బోట్లు పోతే దానికి ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలి. అది విమర్శన చేస్తున్నాడు. మీరు చూడండి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మంత్రి ఏం చేశాను, మేమేదో వెంటనే స్పందిస్తే 5-6 బతికేవాళ్ళట. మేము కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పిస్తే బతికేవాడు. నీ కళ్ళ ముందే చనిపోతే పట్టించుకోలేనటువంటి నువ్వు, మేము తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రభుత్వం స్పందించిందని ఈరోజు మత్స్యకారులు చాలా హ్యాపీగా మొన్న నా దగ్గరికి వచ్చారు. మత్స్యకార సేవ కార్యక్రమంలో ఒక 5,000 మంది పెండింగ్ ఉన్నారంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రితో చెప్తే మళ్ళీ నిన్న డబ్బు ఇచ్చాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సౌకుబారి విమర్శలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన. చాలా పేదవాడు, 3 పూటలు తినడానికి కూడా లేదు. ఒక ఓనర్ దగ్గర గొర్రెలు కాసుకుంటే నెలకు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి, 42 సంవత్సరాలు, ఒక మెంటల్ డిజాస్టర్ అయినటువంటి వైఫ్, 2 పిల్లలు. ఏ రకంగా స్పందించాలి? నేను ఎందుకు జరిగిందని. యాక్సిడెంట్లు జరుగుతాయి, నేను అది విమర్శించదలుచుకోలేదు. ఎవరు కావాలని చేయరు, యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టావు, ప్రతి ఓడి మీద విమర్శించావు. నువ్వేం చేయాలి? నీ కొడుకైనా నువ్వైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్గా పలానా విధంగా తప్పు అయింది, ఆయనకి వెళ్ళి హాస్పిటల్లో చేర్చి రక్షించాలి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇగో జరిగింది, మీరు చట్ట ప్రకారం యాక్షన్. దట్ ఈజ్ లీడర్షిప్, దట్ ఈజ్ పొలిటికల్ లీడర్. నువ్వేం చేశావు? నీ కొడుకుని రక్షించుకోవడానికి అమాయకుడైనటువంటి ఒక త్యాడి అనే ఒక కుర్రవాడిని నువ్వు ముద్దాయిగా చూపించావు. సిద్ధార్థ త్యాడి. మేమందరం ఇంటర్ఫీర్ అయ్యేలా రాజకీయాలు చేయలేదు. నీలాగా ఇలాంటి అవకాశాలు వస్తే వెంటనే రాజకీయాలు చేసి జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పడి మేమేం చేయలేదు. చట్టం తన ప్రకారం తాను చేస్తుంది. ఈరోజు ఇలాంటి దొంగలు ఉంటారనే, ఇలాంటి గొడ్డల పార్టీ ఉంటారనే చంద్రబాబు నాయుడు గారు మొత్తం డ్యాగ కళ్ళుతో రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతిదీ మీరు చేసేయడం, మా మీద తోసేయడం, గుడ్డ కాల్చి మా మీద పడేయడం, ప్రతిదీ అంతే. ఇక నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేశావు. వెంటనే ఎస్పీ గారు సీసీ కెమెరాలు మొత్తం చూశారు. ఎప్పుడు గుద్దారు, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ పడారు, ఏమైంది, మొత్తం వాస్తవాలన్నీ బయట వచ్చాయి. ముందు కొడుకు కంటే తండ్రే పెదం ముద్దాయి ఉండాలి. నేను దాని జోలికి పోవాలి. చట్టం తన పని చేసుకుపోతుంది. చట్టం తన చనిపో దీనికి ఆన్సర్ చేయమంటున్నాను. నీ కొడుకు చంపేశాడు, కావాలని చంపాడని నేను అనడం లేదు. నీ కొడుకు డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిల్ కింద చనిపోయాడు. నువ్వు పొలిటీషియను, మొన్నటి వరకు మంత్రి చేశావు, నీకు చట్టం తెలుసు. నువ్వేం చేయాలి? వెంటనే తీసుకెళ్ళి నా కొడుకు అనుకోకుండా మోటార్ సైకిల్తో గుద్దీశాడు, చనిపోయాడు. ఇమీడియట్గా పేషెంట్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. రక్షించలేదు, ఒక తుప్పల్లో పడి వెళ్ళిపోయాడు, ఇమీడియట్గా చనిపోయాడు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నా. మేము పలకరించిన వాళ్ళమైన మాట నీకు సిగ్గుందా? ఆ మాట్లాడే నైతిక హక్కు ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విపత్తు వస్తే అరగంటలో 1 నిమిషంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరం ఉన్నాం. ఎవరూ వెళ్ళలేదంట. ఏం కొండపల్లి శ్రీనివాసరావు గారు మా ప్రభుత్వంలో మంత్రి కాదా? 1 నిమిషంలో అక్కడికి వెళ్ళలేదా? రెండో రోజు ఎంక్వైరీలన్నీ తర్వాత ముందే డబ్బిద్దామని నా సహచరుడు మత్స్యకార మంత్రి కొల్లు రవీంద్రకి చెక్కులిచ్చి విశాఖపట్నం పంపించి ఫ్యామిలీస్కి పలకరించి వాళ్ళకి చేతుల్లో వచ్చి నీ కళ్ళు కనబడవా? నీ పేపర్లు నీ టీవీల్లో ఆ విషయాలు ఏం తెలియవు నీకు? ఇష్టం వచ్చినట్టు మాట. ఎవడూ రాలేదు, ఎవడూ పట్టించుకోలేదట. పోనీ నీ హయాంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏదో జరిగిన సంఘటనకి అంశాల మీద వెళ్ళి నువ్వు అన్నీ పలకరిస్తే ఈరోజు మాట్లాడితే దానికి అర్థం ఉంది. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని పలకరించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను విడిచిపెట్టం. ప్రతిదీ వాస్తవాలు చెప్తావు. నేను చెప్పింది ఈరోజు వాస్తవం అవునా కాదా? నీ హయాంలో నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ హయాంలో చనిపోతే ఎవరికైనా నువ్వు పలకరించావా? నేవీ ఉంది, కోస్ట్ గార్డ్ ఉంది, హెలికాప్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిస్తే అక్కడ గాలిస్తారు. మనం ఫ్యామిలీస్ కడుక్కొని వాళ్ళ దారి తెలుసుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనం రక్షించుకోవాలి. ఇప్పటికీ కనిపించడం లేదు. ఇటువంటి సౌకుబారు విషయాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు. లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి గురించి చెప్పాలి. చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19 నష్టపోయాం. నువ్వు ప్రతిదీ మాట్లాడితే మేము ప్రేక్షకుల్లాగా చూసాం సమాధానం చెప్పక. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం. నువ్వు ఇవ్వనటువంటి డబ్బులు మేము ఇచ్చామా లేదా? నువ్వు డీజిల్ సబ్సిడీ ఎగ్గొట్టిస్తే మేము ఇచ్చామా లేదా? ఈరోజు చనిపోయినటువంటి వెంటనే డబ్బులు ఇస్తున్నామా లేదా? ఈరోజు నెలకి సంవత్సరానికి 20,000 చొప్పున ఈరోజు బ్యాన్ పీరియడ్కి డబ్బులు ఇచ్చామా లేదా? మళ్ళీ పడవలు, బోట్లు ఇవన్నీ పునరుద్ధరిస్తున్నామా లేదా? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో కేవలం 10,000 రూపాయలు తప్ప ఇంకే పని ఇచ్చావు చెప్పు నువ్వు. మేము పట్టించుకోవడం లేదని మాట్లాడితే దీనికి ఏమనాలో నాకు అర్థం కాదు. చాలా బాధ, ఆవేదన. పచ్చి అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు. 10 కిలోమీటర్లు అంటే నేను నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లు, నాటికల్ మైల్ అంటే కిలోమీటర్కి నాటికల్ మైల్కి సంబంధం తెలియకపోతే మాట్లాడితే నేను ఏమనాలి? కనీసం టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కదా, మీ టీవీలో వేశారు కదా, విశాఖపట్నానికి 19 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారని చెప్పి. 19 నాటికల్స్ మైల్స్ అంటే 10 కిలోమీటర్ల? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. అంటే నోరు ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా, నువ్వు పలకరింపుకి వెళ్ళినోడు ఏంటి? పలకరింపులకు మేము వెళ్ళడం లేదా? పలకరింపులు అంటే ఏంటి? సింపతి. నువ్వేంటి పలకరింపులు? దిగిన నుంచి పక్క నవ్వుకొని జేజేలు కొట్టుకొని పలకరింపులా? అంటే దీని అర్థం ఏంటి? నీ ముసుగేంటి? ఈ ముసుగులో నువ్వు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. తప్పనిసరిగా నేను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విఘ్నులైనటువంటి మత్స్యకార సోదరులు, సంఘాలు, ఒకసారి మీరు నేను చెప్పిన విషయాలను వినండి. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన వినండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం పని చేశాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అన్ని రకాలుగా ఆదుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అచ్చెన్నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అచ్చెన్నాయుడు ప్రతి దగ్గర ముందుంటాడు. ఆ రోజు నాకు క్యాట్రాక్ట్ సర్జరీ అవ్వడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది కూడా కనీసం ఎవరైనా చెప్పుంటారేమో, అది కూడా విమర్శలు చేస్తే దానికి అర్థం పర్థం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను.